ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మీరందరూ చక్కగా దీపావళి ఎంతో సంబరంగా జరుపుకున్నారు అని అనుకుంటున్నాను. మీరందరూ కూడా అసలు షిరిడీలో అయితే చాలా బాగుంటుంది. మీరే చూడండి ఆ విశేషాలు. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్య ఉన్నా సరే కానండి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ప్రేమ, పెళ్ళి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, ఇలా మిమ్మల్ని ఏ సమస్య వేధిస్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ మీద కనుక మీరు గురువుగారిని సంప్రదిస్తే మీ సమస్యకు ఏమిటో గురువుగారికి చెప్పి ఆ సమస్య నుంచి బయటపడేటువంటి మార్గాన్ని తెలుసుకోండి. ఫోన్ నెంబరు 9553596390 అండి. మీరు తప్పకుండా సంప్రదించండి. ఇప్పుడు సాయినాథుని సందేశాన్ని తెలుసుకుందాం. బాబావారు ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మన కోసం ఒక అద్భుతమైనటువంటి సందేశంతో బాబావారు ఏం చెప్తున్నారు అంటే, ఆ సందేశం నీ కోసం లక్ష్మీదేవి స్వయంగా ఒక మాట చెప్పాలని ఎదురు చూస్తూ ఉంది. ఆ లక్ష్మీ కటాక్షం నీకు అనుగ్రహించడానికి, నీతో మాట్లాడాలని లక్ష్మీదేవి ఎదురు చూస్తుంది. ఆ తల్లి చెప్పే మాట ఈ సాయినాథుని ద్వారా నీకు అందిస్తూ ఉన్నాను. మనసు పెట్టి ఒక్కసారి వినమ్మా అని చెప్పి సాయినాథుడు మనకు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశం తీసుకొచ్చారు కదా ఫ్రెండ్స్. మరి ఎక్కడెక్కడో అంటే మనం చాలామంది చెప్తూ ఉంటారు మనకు బాబావారి మంచి సందేశాలు అవన్నీ కూడా, కానీ మన నమ్మకం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది కదా. మనం బాబావారికి మనం చక్కగా పూజ చేసుకుంటాము, అన్నిట్లోనూ మంచి ఎవరు ఏం చెప్తే అది చేస్తాం. మన నమ్మకమే మనం 100% నమ్మకంతో కనుక కనెక్ట్ అయితే మనకు చక్కని పరిష్కార మార్గం బాబావారు చూపిస్తారు. ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిష్కారం బాబావారు చూపిస్తారు అని ఎంతోమంది చెప్తున్నారు. మనం కూడా తెలుసుకుంటూ ఉన్నాము. సాయినాథుని సందేశాల ద్వారా చాలా సంతోషంగా ఈరోజున జీవిస్తున్నామని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి బాబావారు మనకు ఈరోజు లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుంది అని చెప్తూ ఉన్నారు కదండి. మరి ఆ సాయినాథుని మాట పళ్ళు పోదని మనందరికీ తెలుసు. శాసనం, బాబా మాట శాసనం, అది జరిగి తీరుతుంది. అందుకనే మనం ఎంత నమ్మకంగా కనుక కనెక్ట్ అయినట్టయితే మీకే తెలుస్తుంది. మరి బాబావారు ఈరోజు అమ్మవారి పలుకులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆ తల్లి ఈరోజు మనకు కటాక్షం, లక్ష్మీ కటాక్షం మనకు లభిస్తూ ఉంది అంటే సాయినాథుని కృప వలన. ఆలస్యం చేయకుండా బాబావారు మన కోసం ఏమి సందేశం మన ముందుకు ఉంచారో దాన్ని పూర్తిగా వింటేనే కదండి మనకు తెలుస్తుంది. మరి ఆ సాయినాథుని సందేశం లక్ష్మీదేవి నీ కోసం ఒక మాట చెప్తోందని చెప్తూ ఉన్నారు బాబావారు. దీపావళి తరువాత కూడా ఇదే విని తీరాలి తల్లి. నీకు కానుకగా యోగాన్ని సిద్ధించే ప్రాప్తం అనేది కలిగింది. అమ్మవారు నీ కోసమే ఈ యొక్క మాట చెప్పడానికి స్వయంగా వచ్చారు. ఈ రోజున నీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతోంది అంటే, ఆ లక్ష్మి సిరి సంపదలు నీ ఇంట్లో అడుగు పెట్టింది అంటే, ఆ తల్లిని నువ్వు ఆహ్వానించావు అంటే, నువ్వు మంచి మనసున్న బిడ్డవు కనుకునే ఇంత దైవిక శక్తి నీ దగ్గరకు రావాలని ఎంతగానో ఆతృతగా ఉంది. మరి ఈ సాయి బిడ్డవైన నీకు అన్ని మంచి లక్షణాలు ఉండవడం వల్లనే ఆ తల్లి, ఆ మహాలక్ష్మీ మాత నీ దగ్గరికి నీకు ఒక మాట చెప్పి 100 కోట్లకు అధిపతిని చేయాలని నిర్ణయించుకుంది. ఆ తల్లి అంటే నువ్వు ఎంతో అదృష్టవంతునివి కదా. నువ్వు ఇన్ని రోజులుగా పడిన కష్టం అంతా కూడా త్వరలో తీరిపోబోతుంది. నీకు రాజయోగం వచ్చింది. ఆ లక్ష్మీదేవి కటాక్షం నీకు కలిగింది. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలు అనుభవించావు. ఇక వాటికి ముగింపు అనేది వచ్చేసింది. ఇక నిశ్చింతగా, నిర్భయంగా నువ్వు సంతోషంగా జీవించబోతున్నావు. నువ్వు చాలా మంచి మనసున్న బిడ్డవు కనుకనే ఆ సంగతి నాకు తెలిసింది కనుకనే నీలో కొన్ని లక్షణాలు మార్చుకోవలసినవి కూడా ఉన్నాయి. నాలో బాబా ఏమున్నాయి అని అడిగావుగా,
నేను మంచిగానే ఉంటున్నాను కదా సాయి తండ్రి, నేను చెప్పినట్లు చేస్తున్నారు కదా మీరు చెప్పినట్లే అని అంటూ ఉన్నావు. అవునమ్మా, నువ్వు ఈ బాబా చెప్తున్నటువంటి పనులన్నీ చేస్తూనే ఉన్నావు, అలాగే ఆలోచిస్తూ ఉన్నావు. ఆ ఆలోచన అనేది నీ మనసును అతలాకుతలం చేస్తోంది. నీ బాబాపై భారం వేస్తున్నావు, కానీ మరలా నీ పందాలో నువ్వు ఆలోచిస్తున్నావు. నేను అదే చెప్తూ ఉన్నాను. నువ్వు ఆలోచన సరళని మార్చుకుంటే గనక, ప్రవర్తిస్తున్నావు, నడుచుకుంటున్నావు అంటే కనుక, అందుకే కొన్ని మార్చుకుని తీరాలి అని మాత్రమే చెప్తూ ఉన్నాను. అంటే అర్థం కాలేదా బిడ్డ? నేను జాగ్రత్తగా చెప్తాను విను. నీలో ఉన్న మంచి లక్షణాలు, నీకు లోకజ్ఞానం అనేది తగ్గిపోయింది. ఎవరు ఎలాంటి వారు తెలుసుకోలేకపోతున్నావు. ఎవరు నా వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అర్థం చేసుకోలేకున్నావు. నిన్ను ఎవరు నమ్మించి మోసం చేయాలని నీ దగ్గరకు చేరబోతున్నారు. వారు నిజంగా నీకు మంచి చెప్పాలని ఎవరు చూస్తూ ఉన్నారు, ఎవరు వస్తూ ఉన్నారు. చెడు చేయాలని ఎవరు చేస్తున్నారు. నీకు వారి ద్వారా నష్టం కలుగుతుందా, లాభం కలుగుతుందా? వీరిని అసలు నమ్మకస్తులా, మంచివారా కాదా, నా వాళ్ళ కాదా, నాకు మంచి చేసేవాళ్ళ కాదా, నా వెనుక నా గురించి ఏదైనా గడప అంటే గుట్టు ఇప్పాలని, జరిగింది వెనుక తప్పులు చెప్పాలని, ఇలాంటివన్నీ చేస్తున్నారని నీకు తెలుసు. అయితే అందరూ మంచివాళ్ళే అని ఒక విషయంలో ముందుకు వెళ్తూ అందరినీ గుడ్డిగా నమ్మిస్తున్నావు. ఇది నీ మంచితనమో అమాయకత్వమో నాకైతే తెలియడం లేదు, కానీ అలా మాత్రం ఉండకూడదు. ఎందుకో తెలుసా, ఇది నీ జీవితం కదా. ఎవరో ఏదో వచ్చి వెళ్ళిపోతే అది నువ్వు స్వీకరించగలవు, కానీ నువ్వు ఇంత నమ్మకంగా, ఇంత న్యాయంగా ఉన్న నీకు, అందరి మంచి కోరే నీకు ఏదైనా కష్టం కలిగించారు, నమ్మక ద్రోహం కలిగించారు అన్నప్పుడు నీకు ఎంత బాధగా ఉంటుంది చెప్పు. ఆ బాధ ఈ సాయికి తెలుసు కనుకనే తల్లి నీకు ఈ మాట చెప్తున్నాను. ఎవరు ఎలాంటి వారో తెలుసుకో. నీ ఇంట్లో వారితోనే నీకు గొడవలు పెట్టాలని చూస్తూ ఉన్నారు కదా. నీ ఇంట్లో వాళ్ళని నీపైకి తగాదాలకు ఉసుగొలుపుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరు? వారి స్వార్థం కోసం, వారి స్నేహం కోసం, స్వార్థం కోసం నిన్ను ఒక పావులాగా వాడుకుంటూ ఉన్నారు. దానికి నువ్వు బలైపోతున్నావు కనుకనే ఎవరు నన్ను బలి చేస్తూ ఉన్నారని తెలుసుకోవాల్సిన అవసరం మరి నీకు ఉంది కదా. అందుకే మరి నేను జాగ్రత్తగా చెప్తూ ఉన్నాను. నువ్వు నీ వ్యాపార స్థలంలో అయినా, లేదా నీ ఉద్యోగ స్థలంలో అయినా, నువ్వు పనిచేసే చోట్లైనా సరే, నీ చుట్టుపక్కల వారైనా, నీ స్నేహితుల, నీ బంధువుల, తెలిసిన వారా, ఎవరైనా కానీ నీ అవసరం కోసం నిన్ను వాడుకుంటూ ఉన్నారని మాత్రం అర్థం చేసుకో. నిన్ను మంచిగా వాడుకున్నారు, పొగుడుతున్నారు, నిన్ను బాగా సమర్థిస్తూ ఉన్నారు. ఈ తప్పు, ఈ కరెక్టు అని చెప్పకుండా గుడ్డిగా నిన్ను ఎవరైతే సపోర్ట్ అయితే చేస్తూ ఉన్నారో వాళ్లకు అసలు నీ వల్ల ఏ ఉపయోగం, ఏం ఆశిస్తూ ఉన్నారు, ఏమి లాభం, ఎందుకు ఇలా చెబుతున్నారు, నేను కరెక్టేనా, నేను సరేనా, వీళ్ళు నాకు కావాలని చేస్తున్నారా, ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వారి అవసరాలు తీరడం కోసం నిన్ను బలి పశువుని చేస్తూ ఉన్నారు. బిడ్డ, నీ దగ్గర ఉన్న ధనాన్ని నీకు కాకుండా నీ దగ్గర నుంచి వేరు చేయాలని, నీ కుటుంబం కోసం నువ్వు వాడుకోవాలని నువ్వు ఎంతగానో ఆరాటపడుతూ ఉన్నా కూడా దానిని వాళ్ళు లాగేసుకుంటూ నిన్ను బలిపశువుని చేస్తున్నారు. నీ ఇంట్లో వాళ్ళ దగ్గరే నీకు ఒక శత్రుత్వం అన్నది చేస్తూ ఉన్నారు. నువ్వు వారి వలలో చిక్కుకున్నావు కనుకనే ఈరోజు ఈ సాయి నీకు ఈ సందేశం చెప్పాలని వచ్చాను. మరి నువ్వు చాలా దారుణంగా మోసపోతున్నావు కనుకనే ఆ విషయం విప్పి చెప్పాలని ఆ తల్లి నన్ను పంపించింది. ఆ లక్ష్మీమాత నీ దగ్గరకు రావాలి అంటే నువ్వు వాళ్ళు ఎవరో జాగ్రత్తగా కనిపెట్టు. ఇప్పటికే నీకు అర్థమై ఉంటుంది వాళ్ళు ఎవరా అనేది. ఒక్కసారి నీ సాయిని, అమ్మను తలుచుకుని కళ్ళు మూసుకుని నువ్వు నీకు కనిపిస్తున్నటువంటి వాళ్ళని ఒక్కసారి గుర్తు చేసుకో. వాళ్ళు ఎవరో నీకు అర్థమయ్యే తీరుతుంది. బిడ్డ, నువ్వు 10 రకాలుగా 10 మందిని నమ్మడం వల్ల వాళ్ళందరూ నీకులాగా ఉన్నారు అని నువ్వు భావిస్తూ ఉన్నావు, కానీ అలా లేరమ్మా. అందరూ కూడా
వాళ్ళ స్వార్థం కోసం నీ దగ్గర చేరిన వాళ్ళే, కానీ నువ్వు వారి వలలో చిక్కుకున్నావు. నిన్ను బయటకు తీసుకురావడానికే ఈరోజు నేను ఈ సందేశంతో నీ ముందుకు వచ్చాను. నిన్ను లక్ష్మీదేవి అనుగ్రహించింది కనుకనే నేను నీకు ఆ విషయం చెప్పిపోదామని వచ్చాను. నువ్వు శీఘ్రంగా ఆ విషయం గురించి తెలుసుకో. వాళ్ళెవరో వారిని నీ నుంచి మంచిగానే దూరంగా పెట్టు. అంతేగాని వాళ్ళని ఎదురుపడి ఇలాగూ అలాగూ అని నువ్వు అనవలసిన అవసరం లేదు. వాళ్ళంతటి వారుగానే వారి శిక్ష వారికి నేను విధిస్తాను. వారు నిన్ను అన్ని విధాలుగా మోసం చేయాలనుకున్నారు కనుక వారు తీసుకున్న గోతిలో వారే పడేటట్లుగా నీ బాబాను చేస్తాను. నువ్వు దేనికి కూడా భయపడాల్సిన పని లేదు తల్లి. నీ బాబా నీకు ఎప్పుడు కూడా మంచి చేయాలని, ఏ ఆపద నీ దరికి చేరకుండా కంటికి రెప్పలాగా నేను ఎప్పటికప్పుడు చూస్తూ నీకు ఆశించినటువంటి మార్పులు నీ జీవితంలో రాలేదని నువ్వు బాధపడుతున్న సమయంలో నీ బాబా ఎప్పుడు కూడా నీ చెయ్యి వదలకుండా కాపాడుతూ వచ్చాను. ఇప్పుడు మాత్రం చూస్తూ ఊరుకుంటానా బిడ్డ? నువ్వు దీపావళి రోజున నీతితో దీపాలు వెలిగించిన ఈ సాయికి 1000 హారతులు పట్టావమ్మా. నేను ఎలా మర్చిపోతాను చెప్పు? నీ బాబాకు దీపములంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. నువ్వు చూసుకుని పెట్టుకుని ఎంతగానో మురిసిపోవడం నేను చూడలేదనుకున్నావా? ఆ దీపాల వెలుగులో నీ కంట్లో కనిపించిన వెలుగులను నేను చూసి ఎంతగా సంబరపడిపోయాను. మరి అందుకని నీ జీవితంలో 1,000,000 వెలుగుల కాంతిని ఆ లక్ష్మీదేవి తీసుకురాబోతుందని చెప్పడానికి ఈ రోజున నీ ముందుకు వచ్చాను. ఆ తల్లిని ఆహ్వానించు. నువ్వు ఈరోజు రాత్రికి చక్కగా ఆ తల్లి ఏ విధంగానైనా రావచ్చు, ఏ రూపంలో అయినా రావచ్చు. చక్కగా ఆహ్వానించి నువ్వు ఆ తల్లిని గనక తలుచుకున్నట్లయితే ఆ తల్లి నీ జీవితంలో, నీ ఇంట్లో సంతోషాలను, అట్లాగే ధన వర్షాన్ని, కాసుల వర్షాన్ని కురిపిస్తుందని నీ బాబా నీకు సందేశంగా తీసుకొచ్చాను. నీవు ఎప్పుడు నీకు నా ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి బాబావారు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు. సర్వేజనా సుఖినో భవంతు.